బాగా చదువుకున్న వాళ్ళతోనే దేశం ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. సో ఎవరైతే ఉన్నారో చాలా దేశాల స్టడీకి సంబంధించి ఆర్థికవేత్తలు డారిన్ అసెమాగ్లా, జేమ్స్ ఏ రాబిన్సన్, సైమన్ జాన్సన్ అనేటువంటి ఆర్థికవేత్తలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే దేశాభివృద్ధిలో కానీ రాష్ట్రాభివృద్ధిలో కానీ వాళ్ళున్న పరిధిలో స్థానిక సంస్థలు కానీ జిల్లా పరిషత్తులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్న చోటనే అభివృద్ధి, చదువుతున్న అధ్యయనం చేసేటువంటి వాళ్ళ దగ్గరే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అనేది. ఇలా గ్రామ పంచాయతీ స్థాయిలంటే గ్రామ పంచాయతీ తిరుగుతాడు కానీ ఒక ఎంపీ పార్లమెంటు వినాల్సి వస్తుంది. అందుకోసం కొంత స్టడీస్ ఏదైతుందో డేటా తీసుకొని స్టడీస్ వాస్తవ రిపోర్ట్లు తీసుకొని ముందుకెళ్ళటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనేది ప్రాక్టికల్గా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యయనాల ప్రకారం చదువుకొని నిరంతరం చదువుతూ అధ్యయనం చేసే వాళ్ళ వల్లనే ఆయా ప్రాంతాలు ఆయా దేశాల అభివృద్ధి జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. దీనికి జవహర్లాల్ నెహ్రూ కానీ, కేసీఆర్ కానీ, స్టాలిన్ కానీ, లెనిన్ కానీ ఇంకా అనేక అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వాళ్ళంతా చదువుకున్న వాళ్ళ వల్లనే జరుగుతుందని చెప్పేసి ఈ డారిన్ అసెమాగ్లో, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఈ డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఈ దేశాలు ఏ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు ఆ కేస్ స్టడీస్ని, ఆ రిపోర్ట్స్ని పెట్టడం ద్వారా వాళ్ళు దీనికి వచ్చారు. దానివల్ల వాళ్ళకి 2024 సంవత్సరానికి ఏదైతే ఉన్నదో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఆ సూచనలు పాటించిన దేశాలు తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధిని సాధించినట్టుగా వీళ్ళు చెప్పినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో పాటించిన వాళ్ళు డెవలప్మెంట్ ప్రాసెస్లో, డెవలప్మెంట్ అంటే ప్రజల అభివృద్ధి, ప్రకృతి ప్రేరణ అంటే సమస్తం అభివృద్ధి అనేది అధ్యయనం అనేది చాలా అధ్యయనశీల పాలకులతోనే డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే బాగా చదువుకుంటా, అంటే జనరల్గా లీడర్స్ అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అన్ని పర్యటనలు అవన్నీ ఉంటాయి, ఓపికే ఉండదు, కుర్చీలో కూర్చొని నిద్రపోతుంటారు. పాపం 24 గంటలు వాళ్ళకైనా మనకైనా ఉండేది. సో వాళ్ళు ఎక్కువ జర్నీలు ఇవన్నిటితో గడిచిపోతున్నట్టే కాబట్టి ఎక్కువ చదవడానికి అవకాశం లేదంటారు. అయినా కూడా రోజు అరగంట, గంట, 2 గంటలు ఎంతో కొంత వీలున్నంత మేరకు ఎక్కువ ఖాళీ దొరికినప్పుడు ఎక్కువ టైం చదివేయటం వల్ల, ఎక్కువ సమాచారం తీసుకోవటం వల్ల అభివృద్ధి సంబంధించినటువంటి కమిటీలో వీళ్ళే మాట్లాడే డిసిషన్ మేకర్స్, ఫండ్ రిలీజర్స్ కాబట్టి, ఫండ్స్ రిలీజ్ చేయించేవాళ్ళు వాళ్ళే కాబట్టి, సో అందుకోసం వీళ్ళ పరిధిలో లేని పై అధికారుల దృష్టికి, పై ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లేది వీళ్ళు కాబట్టి వీళ్ళు చదవడం వల్ల ఎక్కువ ఉపయోగం, అధ్యయనం చేయడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. సో కాలమాన పరిస్థితుల ప్రకారం ముందుకెళ్ళడానికి వాడు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎక్కువ చదువుకున్నంటే ఆయన ఎప్పుడో డిగ్రీ చదువుకున్నాడు, ఇప్పుడేం చదవడం అంటే అది చల్లదు. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం చదువుకుంటూ వెళ్ళడం వల్ల ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి డారిన్ అసెమాగ్లా, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటి ఆర్థికవేత్తలు, నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి ఆర్థికవేత్తలకు సంబంధించిన రిపోర్ట్స్ ప్రకారం ఉందని తెలియజేస్తా ఉన్నాను. పాలకులకు చదివే తీరికొండదు కానీ చదవని వారు ఉత్తమ పాలకులు కాలేరని ఆనాడు ప్లేటో అన్నాడు. క్రీస్తు పూర్వం సంబంధించినటువంటి ఒక ఇంటలెక్చువల్. ఉత్తమ పాలకులు కాలేరు వాళ్ళు ఎప్పటికీ. భారతదేశానికి అట్టి ఉత్తమ పాలకులు కరువయ్యారని స్వాతంత్ర సమర వీరుల ఆశయాలకు భిన్నంగా భారతదేశంలో నేటికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి చదువు, రోగం రొస్ట్ వస్తే వైద్యం, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలు ఈ ప్రధానంగా కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈరోజు భారతదేశమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచాన్ని ముందు అవి ఎజెండాగా ఉన్నాయి. ఏ దేశం వెనకలేకపోయినా ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు పోతున్నాయి అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. సో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అదేవిధంగా ఉపాధి మార్గాలు, చదువుకోవడానికి విద్య, హెల్త్ సెక్టర్ ఇవన్నీ ఉండాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రపంచవ్యాప్తంగా మనకు కనపడతా ఉంది. 90 నుంచి ఈ ట్రెండెన్సీ మారుతూ ఉంది. అది ఎల్పిజి అనండి, ఇతర కారణాలనండి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ కోటేశ్వర్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఒకవైపు. రెండో వైపు పేదలు మరింత పేదలవుతున్నారు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ. సో పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతం అవడానికి ఈ ఎల్పిజి ఉపయోగపడుతుంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది మనం చెప్పుకోక తప్పదు. దానివల్ల పాలక వర్గాలు ఏదైతే ఉన్నారో, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రెండు వైపులకు సంబంధించి పాలక వర్గాలు చోద్యం చూస్తున్నాయి తప్ప, ఒకవైపు పెట్టుబడిదారులు వాళ్ళకు అందిపుచ్చిన అవకాశాలని ఎత్తుకొని ఆకాశం అదుగా సంపాదించుకుంటుంటే, ఇంకొక పేదలు మరింత పేదలు అవుతున్నారనేది
జగద్విదితం. అది కొద్దిగా ఎవరు గమనించిన కొద్దిపాటి నాలెడ్జ్ ఎవరికున్నా అది అర్థమవుతుంది, కొంచెం బుర్ర ఉపయోగించిన వాడికి ఎవరికైనా తెలుస్తుంది అనేది చెప్పుకోవచ్చు, తెలియజేస్తా ఉన్నాను నేను. జిఎస్టీ ప్రకారం భారతదేశం ఏదైతే ఉన్నదో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. భారత్లో జీవన ప్రమాణాల రీత్యా చూసినప్పుడు 134 స్థానంలో ఉన్నాం. అంటే ఇక్కడ జిఎస్టీ ప్రకారం చూసినప్పుడు భారతదేశం టాప్ 5 వరల్డ్ ఎకానమీలో టాప్ 5 దేశాల్లో ఉంది. జీవన ప్రమాణాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలందరి జీవన ప్రమాణాలకు సంబంధించి వచ్చినప్పుడు 200 దేశాల్లో 134 స్థానంలో ఉన్నాం. సో అందుకోసం మనం మొదటి నుంచి రియల్ అభివృద్ధిని మనం కోరుతున్నాం, నిజ అభివృద్ధిని కోరుతూ ఉన్నాం. ఎవరు కొద్దిమంది క్యాపిటలిస్టులు అభివృద్ధి పెరుగుతాయి. ఒకడే రోజుకి 1000 కోట్ల ఆదాయం వచ్చి ఉంటాడు, ఇంకొకటికి రోజుకి 500 కూడా రావు. వాడిని నెగ్రిగేట్ చేస్తే దేశం అభివృద్ధి చెందినట్టు కనపడుతుంది. 1000 కోట్లు ఉన్నాను రోజుకి 500 వచ్చేటువంటి చేస్తే ఏమైంది? 500 కోట్ల 250 రూపాయలు వస్తాయి ఈ నిరుపేదకు కూడా, రోజుకి 500 సంపాదించేవాడు. వీడిని ఈ రోజు దినసరి కూలి ఎవరైతే ఉన్నారో ఇతనికి జీవితకాలంలో 500 కోట్ల 250 రూపాయలు సంపాదిస్తారు. జీవితకాలం కూడా సరిపోదు అసలు. సో ఇవన్నీ పెట్టుబడిదారి సమాజానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు తప్ప మరొకటి కాదనేది మనం చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఇప్పటికే అన్నట్టుగా జిఎస్టీ ప్రకారం 5వ వరల్డ్లో 5వ ఎకానమీగా ఉన్న కూడా ప్రజల జీవన ప్రమాణాల రీత్యా 134th ప్లేస్లో ఉన్నాం, 134 స్థానాల్లో ఉన్నాం. అంటే దేశ ప్రజలందరికీ సంపద సృష్టి చేస్తూ ఉన్నారు ఆ దేశంలో ఉండే ప్రజలందరూ. కొద్దిమంది సూడో మేధావులు అన్నట్టుగా వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల దేశం సోమరిపోతులను తయారు చేస్తుంది అనేది ఒట్టి మాట. అది మనం అనేక సందర్భాలు చెప్పాం, మళ్ళీ పొద్దాలు చెప్పింది చెప్పడం కాదులే. కానీ సో వెల్ఫేర్ స్టేట్ అనేది ఎంత ఇస్తున్నారు పాలక వర్గాలు ఏదైతే ఉన్నారో, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బడా పెట్టుబడిదారులకి బహుళజాతి సంస్థలకి వందల వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు మాఫీలు రుణాలు ఇస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకు సంబంధించి ఏమి ఇస్తున్నారు అనేది ప్రశ్నార్థకం. మొత్తం 10 లక్షల కోట్లు కూడా ఇవ్వాలి ఎప్పటిదాకా, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎప్పటిదాకా. మరి దీనికి 4-5 రేట్లు ఎక్కువగా ధనిక వర్గాలకి లేదా పెట్టుబడిదారులకి ఫ్యూడల్ వర్గాలకి ఎక్కువ ఇచ్చినట్టుగా అఫీషియల్ డేటా ప్రకారం అర్థమవుతోంది. సో ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు, రాష్ట్రాల్లో ఉన్న పాలకులు ఉన్నత వర్గాల ఏదైతుందో వాళ్ళకు అనుసరణలోనే మెదులుతున్నారా, మరి లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఎందుకు చట్టాలు చేస్తున్నారు అనేది మనకి అంతుపట్టని విషయం. ఒకటే వాళ్ళ ప్రతినిధులు అనేది భారత పార్లమెంట్లో 543 మంది ఉంటే 519 మంది 100 కోట్లు 1000 కోట్ల పైన ఉన్నవాళ్ళు, 100 కోట్ల పైన ఉన్నవాళ్ళు. వీళ్ళు ఒకటైతే మిగిలినటువంటి వాళ్ళే సుమారుగా 23-24 మంది మిగిలిన ఎంపీలు కూడా వాళ్ళు కూడా కోటేశ్వర్లే. వాళ్ళే బ్యాంక్ బ్యాలెన్స్ 500, 1000, 2000, 10,000 ఉన్నవాళ్ళు కాదు. సో వీళ్ళంతా కలిసి ఈ దేశం ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల కోసము, ఈ దేశం ఉన్నటువంటి వ్యవసాయ కూలీల కోసము, ఆరుగాలం శ్రమించే వాళ్ళ కోసము వాళ్ళు ఏం చట్టాలు చేయరు. వాళ్ళకంత ఈ వర్గాల పట్ల ఉండదు. పెట్టుబడిదారి వ్యవస్థను తయారు చేస్తే ప్రజలందరూ పని లేకుండా చేతుల ముందు పెట్టుకొని కూర్చొని ఎవడు పని పిలుతురా మా ఖమ్మంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు అక్కడ వెయిట్ చేస్తారు. ఎవరు వస్తే తెల్ల సొక్క వేసుకుని బండి వేసుకుని వాళ్ళ దగ్గర కురుగుతూ ఉంటుంటారు, పనుందా అని. సో ఈ పెట్టుబడిదారి సమాజం ఏదైతే ఉన్నదో వీళ్ళు ఖచ్చితంగా అలాంటి వ్యవస్థను తయారు చేయటం, ఒకవైపు పెట్టుబడిదారి వ్యవస్థను బలోపేతం చేయటం, రెండో వైపు పని కూలీకి బతకాలనేటువంటి ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు తప్పితే పాలకవర్గాలు ఈ దేశంలో సంపద సృష్టి చేసేటువంటి వాళ్ళకి పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత పాలకవర్గాల మీద ఉంటుంది. ఎప్పుడైనా కళ్ళార చేస్తే కాలగర్భంలో చాలా పార్టీలు కలిసిపోయినాయి, ఇప్పుడున్న పార్టీలు కూడా కలిసిపోవడం కాదు. ఇప్పుడు మేము తురుంకాలను 10 రాష్ట్రాలు 2 రాష్ట్రాల రాజ్యాధికారంలో ఉన్నామని చెప్పేటోళ్ళకి కూడా ఇది తప్పదు. సో సాగినంతకాలం సాగిద్ది. పెద్ద పార్టీలే, కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ళు చరిత్ర ఉన్నది, ఇవాళ 4 రాష్ట్రాల్లో కూడా లేదు. సో ఇతరులకు కూడా మేము చెప్పదలుచుకున్నది అదే. చాలా పార్టీలు నేను ఆ పార్టీ అంటే భారతదేశంలో పార్టీలు కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా కాలగర్భంలో కలిసే పార్టీలు కూడా చాలా ఉన్నాయి. నాకైతే అర్థమవుతుంది. జ్యోతిష్యం కాదులే కానీ వాళ్ళ విధానాలు ఈ దేశ ప్రజల పట్ల లేదు. పాలక వర్గాలు ఎవరు కూడా అట్టడుగు వర్గాల వైపు ఈ దేశ ప్రజల మీద కాకుండా ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా వీళ్ళని ఆడుకుంటూ ఎక్కడైతే పర్సంటేజ్లు, ఎక్కడైతే అవినీతి, ఎక్కడైతే డబ్బులు ఇచ్చేటువంటి పెట్టుబడిదారులు క్యాపిటలిస్టుల వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. సో డబ్బులు ఇచ్చి ఓటుకు నోటు కొనుక్కొని అధికారంలో కంటే ఇది వ్యాపారమా సర్వీసా రాజకీయాలని. సో ఇది ప్రజలు ఆత్మవిమర్శ చేసుకున్నాడు. అంబేద్కర్ అంటాడు, నేను నా దేశ ప్రజలకి ఓటు హక్కునిచ్చాను, దాన్ని ఓటు మీకు నచ్చిన నాయకుడిని, పనిచేసే నాయకుడిని వేసుకొని రాజులు అవుతారా, మీ ఓటు నమ్ముకొని బానిసలుగా బతుకుతారా, మీరే నిర్ణయించుకోండి అని అంటాడు అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశాడు.
సో అందుకోసం దాన్ని అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఎరిగిన నాడు ప్రజలు మంచి నాయకులు అనుకుంటారు, దేశాభివృద్ధి కూడా జరుగుతుంది. సంపద సృష్టి చేసేటువంటి ప్రజలంతా కూడా పంపిణీని కూడా కోరుకుంటారు. ఇప్పుడు కోరుకోవట్లేదు కాబట్టి లాట్లెట్లు సాగుతున్నాయి. ఆ విధంగా ముందుకు పోతుంది పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను. సో ఇది ఏ దేశానికి మంచిది కాదు. అట్లాంటి పరిస్థితులు వచ్చిన చోట అటు బంగ్లాదేశ్లో చూసాం, శ్రీలంకలో చూసాం, పాకిస్తాన్లో అదే పరిస్థితులు ఉన్నాయి. అట్లా వ్యవస్థను అట్లా అడవులుగా వదిలేస్తే ఎట్లయినా ప్రభుత్వాలు అనేవి సీఓలు కాదు, ప్రైవేట్ కంపెనీలు సీఓలు కాదు, ప్రజలకు రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ఈ దేశ ప్రజలకి రిప్రజెంటేటివ్స్. ప్రైవేట్ కంపెనీలు సీఓలాగా వ్యవహరిస్తే ఇట్లనే ఉంటుంది. ఆ అనుభవాలే ఇక్కడ వస్తాయి, శ్రీలంక అనుభవాలు, బంగ్లాదేశ్ అనుభవాలే వస్తాయి. అందుకోసం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. చూసుకున్నటువంటి పార్టీల పరిస్థితి వివిధ దేశాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇండియాలో కూడా అది రిపీట్ అవుతుంది. అంత స్థాయిలో కాకపోయినా ఆ పార్టీలని కాలగర్భంలో కలిపేస్తారు ప్రజలు అనేది సుస్పష్టంగా అవుతుంది. ఇది కాలజ్ఞానం కాదు, ఇది వాస్తవం. అనేక దేశాల అనుభవాలు మనకి చెప్తా ఉన్నాయి. చాలామంది ఎక్స్పర్ట్స్ ఇప్పటికే చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని. ఇప్పుడు నేను ఇప్పటికే ఆ ముగ్గురు ఆర్థికవేత్తలు పొద్దుగల మన్ననం చేయడం కాదు, ఇప్పటికే 2 సార్లు చెప్తున్నాను కాబట్టి 2024 నోబెల్ బహుమతిని పొందినటువంటి డారెన్ అసెమాగ్లా, జేమ్స్ ఏ రాబిన్, సైమన్ జాన్సన్ ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు చెప్పినట్టు సూచనలు పరిశీలిస్తే కొన్నింటిని పాటించినటువంటి దేశాలే తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధిని సాధించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. స్టాలిన్ రష్యా దేశానికి సంబంధించి స్టాలిన్, డెంగ్ సియావోపింగ్ చైనా దేశానికి వంటి దేశాలు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్, వీళ్ళు ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళడం వల్లనే ఆ విధంగా ముందుకు పోవటం జరిగిందని చెప్పేసి మనకి అనేక అనుభవాలు తెలియజేస్తున్నాయి. సో సోదరులారా, ఈ వీటిని అనుభవాలను ముందు తీసుకునే అవసరం అయితే ఎంతైనా ఉన్నదనేది నేను తెలియజేస్తాను. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి లీడర్లు కానీ, లేకపోతే అభివృద్ధి డెవలప్మెంట్ చేసినటువంటి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నాయో ఆ దేశం వ్యవసాయం మీద ఆధారపడే దేశమా, లేకపోతే పారిశ్రామిక రంగం మీద ఆధారపడి ముందుకెళ్లే దేశం అనేది బేస్డ్గా దాన్ని అధ్యయనం చేయటం వల్ల, వాళ్ళు దాని మీద లోతుపాతులు తెలుసుకోవటం వల్ల, దానికి అనుకూలంగా ఆ ప్రణాళికలు రచించి దాన్ని అమలు చేయడం ద్వారా ఆ దేశ ప్రజలు తక్కువ టైంలోనే అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంది. ఏం చదవకుండా ఆ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ఏ స్థాయి కలెక్టర్లు, వాళ్ళకి సామాన్య వర్గాలకు సంబంధించిన ప్రజల సాధక బాధకాలు లేవు. చాలామంది మా దేశంలో ఇండియాలో కలెక్టర్లు చాలామంది ఉన్నత వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళకి ఈ దేశంలో చాకలోళ్ళు ఎట్లా బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి బతుకుతారు, కుమ్మరోళ్ళు ఎట్లా కొండలు చేసి బతుకుతారు, లేకపోతే మత్స్యకారులు చేపలు పట్టుకుని ఎట్లా బతుకుతారు, లేకపోతే ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇంకా అట్టడుగు కులాలు చెప్పులు కుట్టుకుని బతికే కులాలు ఉన్నాయి, వేటాడి బతికే కులాలు ఉన్నాయి, లేకపోతే రోడ్డు మీద పళ్ళు బఠానీలు అమ్ముకొని బతికే కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళ జీవితాలకు సంబంధించి చాలామంది సివిల్ సర్వీసెస్ పాస్ అయినా అకాడమిక్లో వాళ్ళు గ్రేటే కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, నేను కాదన్ను, నేను గౌరవిస్తాను కూడా. కానీ ప్రాక్టికల్గా తీసుకున్నప్పుడు వాళ్ళకి నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, అకాడమిక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. సో మనం కెమిస్ట్రీలో ఏదైతుందో ల్యాబ్లో, కెమిస్ట్రీ ల్యాబ్లో కెమికల్స్ని మనం ప్రయోగశాలలో ల్యాబ్ చేస్తే ఏ ల్యాబ్లో చేసినా, ఖమ్మంలో చేసినా, హైదరాబాద్లో చేసినా, ఢిల్లీలో చేసినా, యూరోపియన్ కంట్రీస్ చేసినా, వెస్ట్రన్ కంట్రీస్లో చేసినా, లేకపోతే ఎక్కడ చేసినా కూడా అదే రిజల్ట్స్ వస్తుంది. కానీ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వేరు. జనంలోకి వెళ్ళినప్పుడు, భౌగోళిక పరిస్థితులకు వెళ్ళినప్పుడు వాటిని అనుగుణంగా పరిస్థితులను అంచనా వేసి దాన్ని అధ్యయనం చేసి ఆ డేటా తీసుకొని ఆ పరిస్థితులను చేసేసి దానికి అనుకూలమైనటువంటి ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేసి ప్రజల్ని తక్కువ టైంలో స్థితిమంతులు చేయటం, పేదరికం నుంచి బయటపడేయడానికి సంబంధించి తగిన ప్రణాళికలు రూపొందించడం ద్వారా మాత్రమే ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మాత్రమే ఎక్కువ ప్రయోజనం దొరికితే ఆ దేశ ప్రజలు ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. చైనా దేశానికి చెందిన డెంగ్ జియావోపింగ్ తన దేశ బడ్జెట్లో 90% అంటే తన వ్యవసాయ దేశం కాబట్టి దాన్ని కేటాయించాడు. సో తద్వారా ఆకలి చైనాను అమెరికాకు దీటైన అగ్రరాజ్యంగా రూపొందించగలిగాడు అనేది. నెహ్రూ కూడా భారతదేశ తొలి ప్రధాని. ఆ విధంగా వ్యవసాయ రంగానికి ఆ విధంగా ముందుకు తీసుకొచ్చాడు. స్టాలిన్ కూడా ఆ పద్ధతిలో మనిషి ఇరాకుడ్ ప్రాజెక్టు, బాక్రానంగల్ ప్రాజెక్టు కాకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇట్లా అనేక రకాల ప్రాజెక్టులు చేయటం. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ బ్యాంకులు జాతీయకరణ చేశాడు. 9 బ్యాంకులు జాతీయకరణ చేస్తే నెహ్రూ గారి కూతురు అమ్మ ఇందిరాగాంధీ 14 బ్యాంకులు జాతీయకరణ చేసి, సరే వీటన్నిటిని ఎల్పీజీ వచ్చిన తర్వాత మళ్ళీ మెర్జ్ చేసుకుంటూ వస్తున్నారు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే ప్రయత్నంలాగా. సో ఇవన్నీ ఉన్నాయి. కేసీఆర్, స్టాలిన్, డెంగు, నెహ్రూ లాగానే ఇట్లా అభివృద్ధి ప్రణాళికలు చదవటం వల్లనే ఇవన్నీ అర్థమవుతాయి. అంటే నిరంతరం చూడటం, చదవడం, వినడం, ఎక్స్పీరియన్స్ చేయటం వలన మాత్రమే ఏదైతే ఉందో ఆ విధంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల పట్ల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళంతా కూడా నెహ్రూ, డెంగ్ జియావోపింగ్, స్టాలిన్, కేసీఆర్ వీళ్ళంతా ఆ విధంగా ఇది చేశారు. కేసీఆర్ కూడా కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు గుర్తొచ్చేంత స్థాయిలో కొత్త వాటిని, అంటే గొలుసుకట్టు చెరువుల్ని పునర్నిర్మాణం చేశాడు. ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాడు అనేది మనం చెప్పుకోక తప్పదు.
సో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి బడా పెట్టుబడిదారుల పెట్టుబడులు లక్షల కోట్లు పెట్టుబడులు 90% పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. 70,000 కోట్లు ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు కేసీఆర్ హయాంలో 1,74,000 కోట్లకు పెరిగిందనేది చెప్తా ఉన్నారు. సో అంటే తెలంగాణ ఏర్పడే నాటికి అది పరిస్థితులు వేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా వాళ్ళు 3 రాష్ట్రాలు అనేది 3 రాజధానులు అనేది జగన్మోహన్ రెడ్డి అదే కార్యక్రమం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతో హైదరాబాద్ ఒక్కదాన్ని, అంటే హైదరాబాద్ ఎప్పుడో ఏర్పడ్డది. హైదరాబాద్ ఏర్పడ్డా కూడా ఎప్పుడో ఏర్పడ్డా సో ఆంధ్ర ఫలాలు పోతానని చెప్పి తెలంగాణ కోరుకున్నారు. తెలంగాణని యూనియన్ టెరిటరీ చేద్దాం అనుకున్నారు ఒక దశలో. లేదని ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో పట్టుబట్టింది. సుమారుగా ఇప్పుడు 1 కోటి నుంచి తెలంగాణలో జనాభా 4 కోట్ల జనాభా ఉంటే 1,10,00,000 కేవలం హైదరాబాదు నగరంలోనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో తెలంగాణ విడిపోయే నాటికి, ఆంధ్ర తెలంగాణ విడిపోయే నాటికి సో లోడ్ బడ్జెట్తోనే ఆంధ్ర విడిపోయింది, మిగులు బడ్జెట్తోనే తెలంగాణ ఉంది. అంటే 30,000 కోట్ల, 50,000 కోట్ల, 1,00,000 కోట్ల ఎంతో మిగులు బడ్జెట్ ఉన్నది. కానీ ₹1 ఆదాయం వస్తూ ఉందంటే తెలంగాణ సమాజానికి సంబంధించి ఆనాడు ఇచ్చినటువంటి వాళ్ళ ఎక్స్పర్ట్స్ లెక్కల ప్రకారం తెలంగాణలో సినీ పరిశ్రమ ఉంది. సో దానివల్ల ₹1 ఆదాయం సినీ పరిశ్రమ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. సరే కడుతున్నారంటే ప్రభుత్వాల అశ్రద్ధని మనం ఏం చేయలేము. వాళ్ళు పాలకులు వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ₹1 సినీ రంగం నుంచి వస్తుంది తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. దాంతోపాటు ఇంకొక ₹2 సంబంధించి వచ్చినప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇంకొక పావలా ఆదాయం వస్తుంది. అంటే ₹1 ఏమో ఫిలిం ఇండస్ట్రీ నుంచి, ₹2 ఏమో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వస్తుంది. ₹1 ఆదాయం వస్తుంది. మూడోది ఫార్మా రంగం కూడా తెలంగాణ సమాజంలో హైదరాబాద్ కేంద్రంగా భూకంప జోన్లు లేకపోవడం, తుఫాను ఎఫెక్ట్లు, సునామీలు ఎఫెక్ట్ లేకపోవడం హైదరాబాద్ కేంద్రంగా డెవలప్ అయింది. సో మొదటి పావలా సినిమా రంగం నుంచి, ₹2 ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి, మూడోది ఫార్మా రంగం నుంచి. ₹75 ఆదాయం ఈ 3 రంగాల నుంచే వస్తూ ఉంది. సో తగిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే తుఫాన్లు ఉండవు, ఎవరైతే సముద్ర తీర ప్రాంతం కాదు, సునామీలు రావు, భూకంప జోన్కి 4-5 జోన్లో ఉందని చెప్తూ ఉంటారు మనాళ్ళు. సో 1-2 జోన్లో ఉంటే చాలా డేంజర్ జోన్ అది. సో 3 జోన్లు దాటి 4-5 జోన్లు అంటే భూకంపాలు వచ్చే ఛాన్స్ లేదు. సో అట్లా చూసినప్పుడు అన్ని పెట్టుబడులు వచ్చినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. పాలకులు కూడా చిత్తశుద్ధి ఉండాల్సిందే. సో కేసీఆర్ ప్రయత్నం కంటే ముందు ఆ గత పాలకులు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కూడా తనదైన టెండెన్సీలో కొంత చెరువులకి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కొంత ప్రయత్నం అయితే జరిగింది. సో గత పాలకులు కూడా చేసుకుంటూ వచ్చారు, అసలు చేయలేరు. సో దాని ఫలాలు ఇక్కడ అందుతున్నాయి. తెలంగాణ డివిజన్ అనేది ప్రజల నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది కాబట్టి నియామకాల సంగతి వల్లనే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకోండి, నియామకాలు చేయట్లేదండి. నీళ్ళకి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నందికొండ కట్టుకుంటూ వచ్చారు. మొదట నందికొండ, పందికొండ అన్నవాళ్ళు నాగార్జున సాగర్తోని జలాలతోని సస్యశ్యామలం అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. సో నీళ్లు, నిధులు, నియామకాలు, నిధులకు సంబంధించి ఇప్పటికే చెప్పాము, ఆదాయం ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది. సో సంపద సృష్టి జరగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు రేవంత్ రెడ్డి మేము గవర్నమెంట్ రాకముందు 3 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉంటుంది అనుకునే వాళ్ళం. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలిసింది సుమారుగా 7 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఊగిలో ఉంది. సో వీటిని సెట్ చేసుకొని సంక్షేమ పథకాలు అమలు చేయడం మాకు పెద్ద ఛాలెంజింగ్గా ఉంది. సవాల్ని అధిగమించి ముందుకు పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో తెలంగాణ భారతదేశం ఇప్పుడు పేద దేశం కాదు, పేద రాష్ట్రం కాదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు పేదలు. ఎందుకంటే సంపద సృష్టిస్తూ ఉన్నారు కానీ పంపిణీ జరగట్లేదు. సో అన్ని వర్గాలకు అందించేటువంటి ప్రయత్నం పాలకవర్గాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చేయాలి. సో చదువుకున్న వాళ్ళ వలన ఇది సాధ్యం అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. 2024 నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు అనేక దేశాల అధ్యయనాలు పరిశీలించినప్పుడు అనేక రాష్ట్రాల అధ్యయనాలు ఈ అనుభవాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. సో మీరు కూడా వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతం రాసి నోబెల్ ప్రైజ్ పెడితే మీరు రాయకూడదని లేదు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. పెద్దలారా, మిత్రులారా, నేను గరిటెపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.